ఓకే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు విరాట్ కోహ్లీ కరెక్ట్గా టెస్ట్ మ్యాచ్ ముందు రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి? ఆల్రెడీ చాలా మందికి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అండ్ విరాట్ కోహ్లీ క్లియర్ కట్గా చెప్తే గానీ మనకు కూడా తెలిసే అవకాశం లేదు. అసలు మీరు అడిగిన ప్రశ్న చాలా టఫ్ క్వశ్చన్ అది. ఎందుకంటే దానికి ఆన్సర్ మన దగ్గర లేదు. ఎందుకు విరాట్ కోహ్లీ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాలి? ఫిట్నెస్ ప్రాబ్లమా? ఏం లేదు. సరే, మన ఆస్ట్రేలియా టూర్లో ఫెయిల్ అయ్యాడు, ఒకటి సిరీస్లో కాదు కదా. సో అతను అంత హఠాత్తుగా ఎందుకు ప్రకటించాడు? రోహిత్ ఎందుకు ప్రకటించాడు? రోహిత్ అంతకుముందే చెప్పాడు ఆస్ట్రేలియా టూర్లో నేను ఎక్కడ పోవట్లేదు, నేను ఎక్కడ ఉన్నానని చెప్పి. సడన్గా ఎందుకు ప్రకటించాడు? అంతకుముందే బోర్డు ఒక నెల రోజుల ముందు లేదు రిటైర్మెంట్ ముందు వాళ్ళకి సెంట్రల్ కాంట్రాక్ట్స్లో A+ కాంట్రాక్ట్ ఇచ్చింది. A+ కాంట్రాక్ట్ ఒక ఫార్మాట్ వాళ్ళకి ఇవ్వరు. సో ఇంత చేస్తున్న వాళ్ళు ఎందుకు సడన్గా రిటైర్? వెనక బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది? ఎవరు దీనికి కారణం? వాళ్ళంతటా వాళ్ళు ప్రకటించారా, లేకపోతే వాళ్ళు బలవంతంగా వాళ్ళ చేత రిటైర్ అయ్యేలా చేశారా? గౌతమ్ గంభీర్ రోల్ ఏమైనా ఉందా దీంట్లో? చాలా మంది దృష్టిలో గౌతమ్ గంభీర్ ఇస్ ద విలన్ ఫర్ ది రిటైర్మెంట్ ఆఫ్ బోత్ రోహిత్ అండ్ విరాట్. సో ఇదేం దానికి మనకి ప్రశ్నలకి సమాధానం లేని ప్రశ్నలు ఇవన్నీ. వీటికి మనకి ఎలాంటి సమాధానాలు లేవు. ఏ వైపు నుంచి మనకి సమాధానాలు దొరకట్లేదు. మనకి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వ్యాపిస్తాయి. సో మీరు అడిగిన ప్రశ్నకి నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అంటే విరాట్ కోహ్లీ షుడ్ హావ్ కంటిన్యూడ్. ఈ సిరీస్ కూడా చూసి ఫెయిల్ అయితే అప్పుడు కాల్ తీసుకుంటే బాగుండేది. ఓకే, బట్ ఒక హ్యాపీ నోట్తో ఎండ్ చేద్దాం అనుకుని ఇప్పుడే ప్రకటించారు అన్న పాసిబిలిటీ కూడా అనుకోవచ్చు అంటారు. అంటే ఒకటేంటంటే ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. రోహిత్ అండ్ విరాట్ ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి మన బ్యాటింగ్ మూల స్తంభాలుగా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఒకే పాయింట్లో వెళ్ళిపోతే సడన్గా టీంలో బోడంత ఇన్ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో అది కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. వాళ్ళు కూడా ఫేజ్ అవుట్ చేసుకోవాల్సింది. ఒకరి కోసం ముందు ఒకరి వెనకాల వెళ్తే బాగుండేది. మనకేంటంటే మనం రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని నాకు ఇది లాస్ట్ సిరీస్ అంటే వాళ్ళకి ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఫ్యాన్స్ అందరూ అసెంబ్లీ ఎలాగైతే సచిన్ టెండూల్కర్ ఇచ్చారో ఆ రకమైన ఇది ఉంటే బాగుంటుంది. దే ఆర్ గ్రేట్ ప్లేయర్స్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అశ్విన్ మనకి ఎన్నో సిరీస్లు గెలిపించాడు. ఒక సిరీస్ మధ్యలో 2 టెస్టుల తర్వాత సడన్గా అతను రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఓకే.